హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్ ఇండియా. ఈరోజు ఫేస్బుక్ గురించి కొన్ని కొత్త టూల్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మీకు వేళ ఒక టూల్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టూల్ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఒకసారి ఆ టూల్ గురించి చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీరు ఫేస్బుక్ టూల్ కిట్ అని టైప్ చేయండి. ఇది గూగుల్ క్రోమ్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఒక్కసారి గూగుల్ క్రోమ్లోనే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇది గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి మాత్రమే యాడ్ అవుతుంది ఈ టూల్. ఈ టూల్ నేమే టూల్ కిట్ ఫర్ ఫేస్బుక్ PST2. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఇది ఒకసారిగా బల్క్గా గ్రూప్స్ని ఇన్వైట్ చేయడం, వాటి గురించి ఒకేసారి గ్రూప్స్లో జాయిన్ అవ్వాలన్నా ఫ్రెండ్స్ని చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పైన యాడ్ టు క్రోమ్ అని మీకు ఒకటి ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. అది కనుక ఎక్స్టెన్షన్లో చేసుకుంటే పైన PST అనే ఒక సింబల్ వస్తుంది. ఓకే, అది జస్ట్ మీరు ఎక్స్టెన్షన్లో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకుంటే దాంట్లో కొన్ని ఫ్యూచర్స్ మీకు ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైన టూల్స్ మాట. ఒకేసారి బల్క్గా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం, గ్రూప్స్లో జాయిన్ అవ్వడం, గ్రీటింగ్ లైక్స్ని ఒకేసారి బల్క్గా లైక్స్ కొట్టడం, అన్నీ కూడా ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ క్లిక్ ఇన్ జాయిన్ బటన్స్, క్లిక్ ఇన్ యాడ్ ఫ్రెండ్ బటన్స్, ఇన్వైట్ ఫ్రెండ్స్ టు ఈవెంట్స్, ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఫ్రెండ్స్ని ఒకేసారి ఇన్వైట్ చేయడం, ఇన్వైట్ ఫ్రెండ్స్ టు లైక్ యువర్ పేజెస్ అన్నిటిని ఒకేసారి లైక్ చేయడం, అండ్ మీకు అలాగే క్లిక్స్ ఆల్ జాయిన్ బటన్స్, అండ్ గ్రూప్స్ని ఒకేసారి పోస్ట్ చేయాలి అనుకుంటే ఒక 10 గ్రూప్స్ ఒకేసారి గ్రూప్ చేయడం, అది పోస్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరమైన టూల్స్. వీటిని ఎలా చేసుకోవాలి, అప్పుడు పోస్ట్ చేయాలనుకుంటున్నారు పేజెస్, పోస్ట్ ఒకేసారి బల్క్గా 10 పేజెస్లో పోస్ట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఉపయోగం. చూడండి, ఇక్కడ నేను హోమ్లోకి వెళ్ళి ఫస్ట్ మీకు హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పక్కన పైన ఉన్న PST సింబల్ని కనుక చూస్తే ఆ PST సింబల్ని మీరు క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఒక్కసారి ఇందాక చూసినట్టుగానే క్లిక్ ఆల్ యాడ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫ్రెండ్స్ని ఒకేసారి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు, కొత్త ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒకసారి ఆ టూల్లోకి BST టూల్లోకి వెళ్ళి మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు. ఇన్వైట్ యాడ్, క్లిక్ యాడ్ ఫ్రెండ్స్ బటన్. ఈ బటన్ కనుక మీరు క్లిక్ చేస్తే ఒకేసారి ఒక్కొక్క దాన్ని మీరు క్లిక్ చేయకూడదు. ఒక్కసారి దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ అయినవి కూడా మీకు ఇక్కడ అలా వస్తాయి. ఒక్కొక్కరిది ఒకేసారి కన్ఫర్మ్ అవుతుంది. అలా కన్ఫర్మ్ అయినప్పుడు మీరు అక్కడ కన్ఫర్మ్ అని కూడా చేసుకోవచ్చు. ఇలా కన్ఫర్మ్ చేసుకుంటే కనుక మీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకేసారి యాడ్ అవుతారు, లేదా తర్వాత వాళ్ళు ఫేస్బుక్ చూసుకున్నప్పుడే మీకు రిక్వెస్ట్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, డిక్లైన్ చేసుకోవచ్చు. తర్వాత మీరైతే రిక్వెస్ట్ పంపుకోవచ్చు. కాకపోతే ఫేస్బుక్లో కూడా ఒకేసారి ఎక్కువ మంది ఫ్రెండ్స్ని ఒకే రోజు యాడ్ చేసుకోకూడదు. రోజుకి ఒక 50 to 100 మెంబర్స్ని యాడ్ చేసుకోవడం మంచిది. లేకపోతే మళ్ళీ మీ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. గ్రూప్స్లో అయినా సరే రోజుకి ఒక 10 గ్రూప్స్ మాత్రమే ఇన్వైట్ చేసుకోవడం, గ్రూప్స్లో జాయిన్ అవ్వడం అనేది చేయాలి. ఒకేసారి బల్క్గా ఇన్వైట్ చేయడం కనుక జరిగితే ఫేస్బుక్ వాళ్ళు మళ్ళీ మీ ఫేస్బుక్ని బ్లాక్ చేస్తారు. అవి కూడా మీరు చూసుకోవాలి. దాన్ని చూసుకుని ఇదేంటంటే ఒకేసారి అందరికీ రిక్వెస్ట్లు పెట్టలేము కాబట్టి మీకు ఒకేసారి బల్క్గా మీ ఫ్రెండ్స్కి, వాళ్ళని గ్రూప్స్లో ఉన్న పేజెస్ని, ఫ్రెండ్స్ని వాళ్ళని వెళ్ళి ఒకేసారి ఇన్వైట్ చేసుకోవాలన్నా, గ్రూప్లో ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని మీ గ్రూప్లోకి ఇన్వైట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. రోజుకి చేసుకోవాలి, కానీ ఒకేసారి బల్క్గా చేయకూడదు. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే క్లిక్ ఆల్ టు బటన్స్ అండ్ క్లిక్ ఆల్ జాయిన్ బటన్స్, ఇది గ్రూప్స్కి సంబంధించింది. ఇది కనుక క్లిక్ చేస్తే ఒకేసారి మల్టిపుల్ గ్రూప్స్ అనేవి మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. దీంట్లో చాలా
ఉపయోగకరమైనవిగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. గ్రూప్స్లో చూడండి, ఒకేసారి గ్రూప్స్కి అన్నీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు, జాయిన్ అవ్వాలి, మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రూప్స్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ ఆల్ జాయిన్ బటన్స్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ అనేది మీకు అవుతుంది. అయిన వాళ్ళందరికీ కూడా ఇలా వస్తుంది. దీంట్లో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పవలసి ఉన్నది, మీరు అడ్మిన్ క్లైమ్స్ కావాలి, కొంతమంది అడ్మిన్స్ పబ్లిక్గా ఉన్న వాళ్ళ గ్రూప్స్ని క్లైమ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే దీంట్లో కూడా ఒక ఆప్షన్ ఉంది. గ్రూప్ అడ్మిన్ క్లైమ్ నొక్కితే కనుక మీ పేజెస్ కూడా అడ్మిన్ పర్మిషన్స్ అనేవి యాడ్ అవుతాయి. వాటిలో మీరు ఫ్రీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఈ టూల్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎక్కువ బిజినెస్ ప్రమోషన్స్ అని చేసుకోవడానికి, ఏదైనా ఫాలోవర్స్ పెంచుకోవాలన్నా కూడా ఫస్ట్ ఈ గ్రూప్ని ఈ పిఎస్టి టూల్, ఫేస్బుక్ టూల్ అనే దాన్ని ఉపయోగించుకుంటారు. దీనివల్ల కొంతవరకు ఉపయోగం అనేదే ఉంది, చాలా జాగ్రత్తగా వాడాలి. అనవసరంగా ఒకే రోజు కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం, ఫేస్బుక్ అనేది బ్లాక్ అవుతుంది. అందుకని 1 by 1 డే బై డే ఒక 15 days వర్క్ చేసుకోగలిగితే జెన్యూన్గా ఫ్రెండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.